అందరికీ నమస్కారం. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష. ఈరోజైతే మనం ఇంట్లో ఉన్న రసకులతో మట్టి కుండలో ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు అస్సలు నమ్మలేరు, చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రసకుతో ఐస్ క్రీమ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: రసకు, పాలు, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, యాలకుల పొడి. ఇక్కడైతే మట్టి కుండలో ఐస్ క్రీమ్ అనేది చేద్దామని చెప్పి శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఇందులోకి పాలు అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న రసకు ముక్కలు అయితే వేసేసుకోవాలి. వీటిని అయితే ఒకసారి గిన్నెతో పాలల్లో అయితే ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇదంతా పాలల్లో కలిసిపోయేటట్టు ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రసక్కంతా కరిగిపోయింది కాబట్టి పాలల్లోకి ఇప్పుడు పంచదార అయితే వేసుకోవాలి. ఇది నేను తీసుకున్నది 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి. మీ తీపిని బట్టి వేసుకోండి పంచదార అనేది. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది దగ్గరికి వచ్చి గట్టిగా అయిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉడికేసింది కదా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఉడికించుకున్న రసకు, జీడిపప్పు, బాదం పప్పు ఇదంతా ఇందులో వేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి మెత్తగా. చూడండి, చల్లారిన తర్వాత ఎలా గట్టిగా అయిపోయిందో. ఇదంతా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మిక్సీ పట్టి తీసుకొచ్చాను. చూడండి, చక్కగా అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మట్టి కుండలో అయితే పోసేసుకున్నాము. నేను ఇక్కడ జీడిపప్పును, బాదం పప్పు ఇందులో వేసుకొని ఐస్ క్రీమ్ పైన వేసుకుంటానికి ఇలా అయితే తిప్పుతున్నాను. చూడండి, ఇలా సన్నని పొడి వచ్చింది. ఐస్ క్రీమ్ పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. మనం మిక్సీ పట్టిన దాన్ని కుండలో అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు వీటికి కవర్ వేసుకొని రబ్బర్ అయితే పెట్టేసుకుందాము. గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు పలుకులు అయితే వేసేసుకోవాలి. ఇలాంటి కవర్ అయితే ఒకటి పెట్టుకొని ఇలా అయితే రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుందాము. అన్నిటికీ ఇదే విధంగా మూసేసుకోవాలి. మీ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ లేవనుకోండి, ఏదైనా దారం కానీ చుట్టుకోండి. ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ఈ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రసకు కూడా సేమియా ప్యాకెట్కి ఫ్రీ వచ్చిందండి. సరేలే, ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తయారు చేశాను. మా పాప ఐస్ క్రీమ్ చేయమని అడిగింది.
సరే ఇంట్లో ఉన్నట్టు వాటితో చేసుకోవచ్చు అని చెప్పి ఇలా అయితే నేను రెడీ చేసేసాను. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో. ఇంకా కొంచెం మిగిలింది, అదైతే ఈ గిన్నెలో అయితే పోసేసుకుంటున్నాను. దీనికి కూడా జీడిపప్పు, బాదం పప్పు అయితే వేసేసుకుందాము. దీనికైతే ప్లేట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5-6 గంటల తర్వాత చూపిస్తాను. 6 గంటల తర్వాత మట్టి కుండలు అనేది ఐస్ క్రీమ్ని తీసి బయట పెట్టేశాను. చూడండి, గిన్నెలోది కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ని తీసేస్తాము. ₹10 రసక్తో ఇంట్లో ఉన్న వాటితో ఇలా మట్టి కుండలో ఐస్ క్రీమ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.